హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ చరిష్మా. తమ్నైల్ చూసారు కదా. ఈ వీడియో అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట. చాలా జాలీగా ఉంటుంది. ఎప్పుడో 1 ఇయర్కి ఒక్కసారి ఇలా వెళ్తాము. ఇక సమ్మర్ హాలిడేస్లో కొద్ది రోజులు లీవ్ వచ్చాయనేసి మామిడి తోటకైతే వెళ్ళామన్నమాట, అమ్మ వాళ్ళది. దాంట్లోనే సపోటాలు, పనస చెట్లు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు సపోటా సీజన్ కాబట్టి సపోటాలు బాగా కాస్తున్నాయి అన్నమాట. నేను, అమ్మ, మా పెద్దనాన్న అందరం కలిసి పెరుకుతున్నాము. మా మన్విత్ అక్కడక్కడ వచ్చి ఆ కాయ పచ్చి కాయలన్నీ పెరికి ఆడ పాడేస్తున్నాడు అనమాట. టాలు తేరినోటివి ఎట్లా అని మా అమ్మ చెప్తుంది. ఇట్లాంటివే పెరుకు అనేసి. కొంచెం గోరుతో అలా అంటే కొంచెము రెడ్గా ఉంటుందంట. అట్లాంటివి అయితే పెరుక్కోవాలంట. పచ్చిగా గ్రీన్ కలర్లో ఉంటే పెరగకూడదు అని చెప్తుంది అనమాట. అట్లా నేను చూసి తీస్తున్నాను. కొన్ని కాయలే తీస్తాను. మనమంతా చాలా దూరం, మనకేం తెలియదు. ఊరికే అవి పెరికేసి అవి మాకుండా ఎందుకులే అనేసి నేను ఇంకా 10 కాయలేమో పెరికింటాను అంతే. ఇంకా నా మేనకోడలు నేను వస్తాను ఎండమ్మ ఆడ కూర్చొని ఆడుకొని ఉండు అంటే లేదు నేను వస్తాను అని ఏడుస్తూ ఉంది. ఇంకా అందుకని సరే అని ఆమెను ఎత్తుకొని నేను తిరుగుతూ ఉంటే ఇంకా అమ్మ వాళ్ళు ఆ సపోటాలు, మామిడికాయలు కొన్ని చిన్నవే వచ్చినాయి మామిడికాయలు. ఇంకా పెద్దవి కానీ రాలేదన్నమాట. ఇక్కడ మా అన్న చూడు బావిలో నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయంటే ఇంకా పిల్లలు గమ్మునుంటారా, ఇంకా అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేశారనమాట. బావిలోకే దింపుతానన్నాడు. నాకు భయము, నేను వద్దంటే వద్దని చెప్పాను. ఇంకా చూస్తూ ఉన్నాము ఇంకా ఎక్కడన్నా ఉన్నాయా సపోటాలు తేరినోటివి అని చూస్తూ ఉందన్నమాట అమ్మ. ఇంకొద్ది రోజుల్లో మేము చెన్నై వచ్చేస్తాం కదా, ఆల్రెడీ వచ్చేసాము. వచ్చిన తర్వాత వ్లాగ్ పెడుతున్నాను ఎడిట్ చేసి. కొద్దిగా అక్కడ జరిగే వాయిసే నేను అట్లనే పోస్ట్ చేస్తాను చూడండి. వద్దొద్దు నీళ్ళు వద్దమ్మా. కళ్ళు చూడ రియాంజీ ఏంది మీరు నీళ్ళు వాస్తారా? రియాంజీ రే అయ్యో నీళ్ళని తాగేస్తుంది. చాలుమా. ఇంకా కొద్దిసేపు అట్లా వాటర్తో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట. అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ మొత్తం అక్కడికే తెచ్చుకున్నాము. ఇది మేము వెళ్ళింది ఉగాది తర్వాత రోజు అనమాట. నేను వీడియో ఎడిట్ చేసేసరికి ఇంత టైం పడుతుంది. ఇంకా ఇక్కడే కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తూ నేచర్ని బాగా చెట్టు కింద సాపేసుకొని మొత్తం భోజనం అంతా ఇక్కడే కంప్లీట్ చేసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా ఎప్పుడు చేయని పనులు ఒక 2 అయితే చేశాను నాకు బింది మొయ్యడం అలవాటే లేదు చిన్నప్పటి నుంచి. ఇంకా మా అమ్మ వేరే పని వాళ్ళు రాలేదంటే ఇంకో ఎట్లనో వచ్చారు కదా, ఒక 10 చెట్లు ఉన్నాయి, అన్న చెల్లి ఇద్దరు కలిసి పోసేసేయండి నీళ్ళు అంటే ఇంకా నేను అన్న లాస్ట్లో వదినగానే వచ్చి హెల్ప్ చేసిందనమాట. దూరం అయ్యేసరికి ఇంకా చిన్న పాప ఉంది కదా, తను రాలేదు. సో అందుకని నేను మా అన్నే పోసాము కొన్నిటికి. ఇంకా మా వదినగానే వచ్చి లాస్ట్లో కొంచెం హెల్ప్ చేసిందనమాట. ఇంకా ఇంకొకటి ఏంటంటే తినడానికి మేము ప్లేట్లు తెచ్చుకోవడం మర్చిపోయినాము. అరిటాకులు కానీ లేవు అక్కడ, ఎండిపోయినాయి చెట్లు. ఇంకా అందుకని టేకాకుల్లో కానీ తింటారంట అమ్మ చెప్పింది. ఇంకా అందుకని టేకాకులు తెచ్చుకొని కొంచెం పెద్ద ఆకులు దాంట్లో పెట్టుకొని తినేసామన్నమాట. ఇంకా అందరూ తింటున్నారు. ఇంకా నేను వీడియో తీశాను కాబట్టి నేను కనిపించలేదు. మళ్ళీ చైత్ర దగ్గర ఒక చిన్న క్లిప్ చైత్ర అంటే ఇంకా మా పాప ఎట్లనో ఒక దానికి వచ్చినట్లు తీసింది. మొత్తానికి బాగానే తీసిందనమాట. ఈ వీడియోలో అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనుకుంటున్నారు. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.